C50 Pro ఇన్‌స్టాలేషన్ ఆన్ మై LS2 హెల్మెట్. మనకి ఏ హెల్మెట్ అయినా అవ్వచ్చు. సో, మనకి లోపల మెయిన్ ఈ స్పీకర్ పాకెట్స్ అనేది అవైలబుల్ ఉండాలనమాట. సో, మన C50తో వచ్చిన స్పీకర్స్ నేను ఫస్ట్ ఇన్‌స్టాల్ చేస్తున్నా. మనకి 3M టేప్స్‌తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో, రైట్ సైడ్‌లో ఇన్‌స్టాల్ చేస్తున్నా. అండ్ దెన్ లెఫ్ట్ సైడ్‌లో ఇన్‌స్టాల్ చేస్తాను. సో, 2 స్పీకర్స్ ఇన్‌స్టాల్ చేశాక లోపల మనకి ఇలా ఉంటదనమాట. సో, ఆ పొజిషన్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాక మనకి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. సో, వైరింగ్ అనేది కూడా మనకి ప్లగ్ అండ్ ప్లే లాగా ఇచ్చారు కాబట్టి ఈజీ టు కనెక్ట్ అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు మైక్ అనేది సెటప్ చేద్దాం. మైక్ పొజిషన్ అనేది మీరు చిన్ మౌంట్ ఏరియాలో వెంట్స్ దగ్గర వెంట్ కింద పెట్టుకోండి. సో దట్ మనకి బయట ఎయిర్ నాయిస్ అనేది అక్కడ రాకుండా ఉంటుంది. సో, మనకి 2 మైక్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో, మీరు ఏది ప్రిఫర్ చేసుకుంటే అది పెట్టుకోవచ్చు. నాకు ఈ వైడ్ వన్ కొంచెం సింపుల్‌గా అనిపించింది. సో, నేను దీన్ని ఇన్‌స్టాల్ చేస్తున్నాను. 3M అడిసివ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. సో, మీరు ప్లేస్ చేయబోయే ముందు ఒక 2-3 టైమ్స్ ఆలోచించి ప్లేస్ చేయండి. నెక్స్ట్ డివైస్ కంట్రోలర్. సో, ఇది మనకి హెల్మెట్ బయట ప్లేస్ అవుతుందన్నమాట. సో, నా కంట్రోలర్ నేను వైజర్ స్విచ్ ఏరియా దగ్గర పెడుతున్నాను. సో, అది కొంచెం ఫార్వర్డ్‌గా పెడుతున్నా సో దట్ నాకు స్విచ్‌కి ఇబ్బంది అవ్వకుండా ఉండటానికి. అండ్ మేక్ ష్యూర్ మీరు స్టిక్ చేయబోయే ముందు సర్ఫేస్ని క్లీన్ చేయండి. వెట్ వైప్తో క్లీన్ చేస్తే బెటర్ ఇంకా. అండ్ దెన్ ఒక డ్రై క్లాత్తో మళ్ళీ ఇంకోసారి మేక్ షూర్ చేసుకోండి డస్ట్ పార్టికల్స్ లేకుండా. సో దట్ ద అడిసివ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనకి క్లియర్గా అక్కడ స్టిక్ అవుతుంది. సో, కంట్రోలర్ స్టిక్ చేశాక ఒక 1 అవర్ వదిలేయండి. సో దట్ బాండింగ్ అనేది హార్డ్ అయిపోతుంది. సో, కంట్రోలర్ కూడా మ్యాగ్నెటిక్ హోల్డర్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇది. సో, నెక్స్ట్ రీల్లో ఈ హార్నెస్ ద్వారా కనెక్షన్స్ ఇచ్చి C50 Pro ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.